వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ప్రస్తుతం కూటమిలో ఏం జరుగుతుంది? మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు? ఆయన ఏమైనా కూటమికి దూరంగా ఉంటున్నారా అనే చర్చ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు. జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఎన్నునొప్పి, తీవ్ర జ్వరంతో ఉన్నారు, అందుకు ఆయన క్యాబినెట్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నారు అని చెప్పడం జరిగింది. అదే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఫోను తీయలేదు, ఆయనకి ఏమైంది అని జనసేన నాయకులను ఆ సమావేశంలోనే అడగడం జరిగింది. ఈ విషయాన్ని ఒక ప్రముఖ పత్రిక ప్రచురించింది. అయితే చంద్రబాబు గారు క్యాబినెట్ సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు దానిపై ఎక్కువగా చర్చ సాగుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తే ఆయన తీసి మాట్లాడలేదు. ఒకవేళ ఆ సమయంలో ఆయన మాట్లాడలేకపోయి ఉంటే, ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి నిద్రా వ్యవస్థలో ఉండొచ్చు, తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారు ఫోను చూసి ఉంటారు, కానీ కాల్ బ్యాక్ ఎందుకు చేయలేదు? చంద్రబాబు గారికి ఆయన చేసి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా, మరి ఎందుకు మాట్లాడలేదు అనేదే ఇప్పుడు చర్చ. అంటే చంద్రబాబు గారు ఫోను పవన్ కళ్యాణ్ గారు తీయలేదు కాబట్టి వారిద్దరి మధ్య ఏమైనా దూరం పెరిగిందా? కూటమిలో లుకలుకలు ఏమైనా మొదలవుతున్నాయా అనే చర్చ మాత్రం విస్తృతంగా సాగుతుంది. కానీ ఇలాంటి చర్చ జరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం దానిపైన ఇంతవరకు స్పందించలేదు. ఆయనకు తీవ్ర జ్వరం ఉంది, వెన్నునొప్పి ఉంది, ఆరోగ్యం బాగలేదన్నారు. అయితే అంత అనారోగ్యంగా ఉన్న ఆయన క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత రోజు ఆయన సనాతన ధర్మం కోసం దక్షిణాది ఆలయాలను దర్శించుకోవడానికి బయలుదేరారు. ఇక్కడ ముఖ్య చర్చ రావడానికి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం సరిగా లేదని చెప్పారు, కనీసం ఆయన ఒక వారమైన విశ్రాంతి తీసుకోవాలి అన్న రీతిలో జనసేన నాయకులు మాట్లాడారు. అయితే ఆయన క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత మరుసటి రోజు దేవాలయాల దర్శనాలకు వెళ్ళడం అనేది ఇప్పుడు మరో చర్చ. చంద్రబాబు గారు ఫోన్ ఎత్తలేదు, తిరిగి ఫోన్ చేయలేదు, ఆరోగ్యం సరిగా లేదన్నాడు, మళ్ళీ దేవాలయాల దర్శనానికి వెళ్ళారు. అంత ఆరోగ్యం బాగలేనప్పుడు ఎలా వెళ్తాడనేది ఇది ఒక పెద్ద చర్చగా మారింది. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. ప్రచారం మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాము, లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. తర్వాత అది పెద్ద చర్చగా మారడంతో అధిష్టానం స్పందించి ఎవరు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని టీడీపీ నాయకులు కోరినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని జనసేన పార్టీ నాయకులు కూడా కోరడం జరిగింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులపై విస్తృతంగా వైరల్ చేశారు, పలు పోస్టులు పెట్టడం జరిగింది. అప్పట్లోనే ఒక పత్రిక, డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగబద్ధం కాదు, పవన్ కళ్యాణ్ గారు అందరితో పాటు ఒక మంత్రి, అంతేగాని ఆయన సీఎంతో సమానం కాదు, రాష్ట్రంలో ఏం జరిగినా ఏం మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే మాట్లాడాలి, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం సమానం కాదు అని రాయడం జరిగింది. అందులో క్లియర్ కట్గా ఏముందంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రితో సమానం, ఆయన అందరి మంత్రులాగా ఆయన కూడా తన పని తను చూసుకోవాలి, అలా కాకుండా ఆయన తను వ్యక్తిగతంగా ఎదుగుతూ తన పార్టీ బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తున్నారు, తనకంటూ రాష్ట్రంలో ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారని ఆ పత్రిక కూడా రాయడం జరిగింది. లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరినప్పటి నుంచి కొంచెం వీరి మధ్య దూరం పెరిగిందనేది ఒక ప్రచారం.
ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి ప్రచారాలు చేయడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఈ మూడు కలిసి ఉన్నాయి. ఈ మూటిలో బీజేపీ, జనసేన ఈ రెండు పార్టీలు ఎక్కువగా బాగుంటాయి. ఎందుకంటే బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు చాలా సన్నిహితంగా ఉంటారు. కాబట్టి వీరిద్దరూ ఎప్పుడైనా ఒకటయ్యే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఒంటరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారిని బయటికి తీసుకురావడానికి బీజేపీ ఏమన్నా ప్రయత్నం చేస్తుందా? ఆయన బయటకు వచ్చిన తర్వాత బీజేపీ, జనసేన పార్టీ రెండు కలిసిపోయి రాష్ట్రంలో ఎదగడానికి ఏమైనా కృషి చేయబోతున్నారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారు. ఆయన ఫోను తీసి ఆయనతో మాట్లాడలేదు. ఆయన ఫోను లిఫ్ట్ చేయలేదు. తర్వాత అయినా కూడా ఆయన కాల్ బ్యాక్ చేయలేదు. కాబట్టి ఏం జరిగి ఉంటుంది? కూటమికి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా దూరం కాబోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనే చర్చ మాత్రం సాగుతుంది. అయితే సాధ్యమైనంత వరకు కూటమి ఇడిపోవడం అనేది అసాధ్యం. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని వీడిపోరని అందరికీ తెలుసు. కాబట్టి కూటమి విడిపోవడం అంత ఈజీ కాదు. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న మనస్వార్థాలు వచ్చాయి. వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అంతే. కానీ ఇప్పుడు ప్రస్తుతం దేవాలయాల దర్శనాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత జరుగుతున్న చర్చపై మాట్లాడే అవకాశం ఉంటుంది.